హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కీలక మెమో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక అద్భుతమైన తీపి కబురు అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నమైనటువంటి పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నిర్ణీత కాల పరిమితిలో సకాలంలో పదోన్నతులు కల్పించడం ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వ పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారు ఒక ముఖ్యమైన మెమోను జారీ చేశారు. మెమో మెమో నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జీడీ 01 ఎస్సీఆర్‌వివో అని చెప్పేసి ఇక్కడ మెమో నంబర్ ఉంది. డేటెడ్ ఆన్ 11థ్ జాన్యురీ 2026. ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఇక నుంచి ప్రతి ఏటా ఒక క్రమ పద్ధతిలో నిర్దేశించిన టైమ్ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి పదోన్నతి లభిస్తుంది. పదోన్నతి అనేది కేవలం ఒక హోదా మాత్రమే మార్పు మాత్రమే కాదు. అది ఉద్యోగి యొక్క నిబద్ధతకు, పరిపాలనా దక్షతకు లభించే గుర్తింపు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం 2 విభాగాలుగా వర్గీకరించింది. సెలక్షన్ పోస్టులు మరియు నాన్ సెలక్షన్ పోస్టులు అంటూ. మొదటగా మొదటి మరియు రెండవ గెజిటెడ్ కేటగిరీలకు సంబంధించి సెలక్షన్ పోస్టుల పదోన్నతుల ప్రక్రియను జనవరి 31, 2026 లోపల పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందుకోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ సమావేశాలను వెంటనే ఏర్పాటు చేసి, ప్యానెల్ జాబితాను సిద్ధం చేయాల్సిన బాధ్యతను ఆయా శాఖల అధిపతులకు హెచ్ఓడీస్‌కు అప్పజెప్పారు. ఇక థర్డ్ కేటగిరీ మరియు అంతకంటే పై స్థాయి పోస్టులకు సంబంధించి ఒక పక్క టైమ్‌లైన్ నిర్ణయించారు. జనవరి 21, 2026 హెచ్ఓడీల నుంచి సెక్రటేరియట్ విభాగాలకు ప్రతిపాదనలు అందాలి. జనవరి 23, 2026 సెక్రటేరియట్ నుంచి సాధారణ పరిపాలనా శాఖ జీఏడీకు ఫైళ్లు చేరాలి. జనవరి 29, 2026కు జీఏడీ ఆధ్వర్యంలో డీపీసీ సమావేశం నిర్వహించి మినిట్స్ ఖరారు చేయాలి. ఇక జనవరి 31, 2026 తుది ప్యానెల్ జాబితా ప్రచురించి ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేయాలి. ఇక నాన్ సెలక్షన్ పోస్టుల విషయంలో కూడా అపాయింటింగ్ అథారిటీలు జనవరి 31 లోపు ఖాళీలను భర్తీ చేసి ఆర్డర్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషన్ల వల్ల ఏర్పడే తదుపరి ఖాళీలను ఫిబ్రవరి 7వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు ప్రభుత్వ కార్యదర్శులు ఈ షెడ్యూల్‌ను నిశితంగా గమనించాలి. పురోగతికి సంబంధించి జనవరి 19, జనవరి 26 మరియు ఫిబ్రవరి 2, 2026 తేదీలలో నిర్ణీత ఫార్మాట్‌లో ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా ఈ పదోన్నతుల ప్రక్రియను సమీక్షించి ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలైతే వెళ్ళాయి. గతంలో కొన్ని శాఖల్లో పదోన్నతుల విషయంలో నెలకొన్న అనిశ్చితికి, జాప్యానికి ఈ నిర్ణయంతో చెక్ పడనుంది. కేవలం తమకు ఇష్టమైన వారికి లేదా ఫైరవిల్ చేసిన వారికే ప్రమోషన్‌లొస్తాయనే భయం ఇకపై ఉండదు. ఒక క్రమబద్ధమైన ప్యానెల్ ఇయర్ విధానం రావటం వల్ల దశాబ్దాల తరబడి ఒకే హోదాలో మగ్గిపోతున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు ఇది ఒక వరంలాగా అయితే మారనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా ప్రజలకు అందే సేవల్లో కూడా ఈ నాణ్యత అనేది పెరుగుతుంది అనైతే ఆశిద్దాము.